ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చంపినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనిలేదులే. నీకు, మీ అమ్మకి, నీ మొగుడికి చంపడం కొత్తవి కాదు కదా. నిషిక, 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 నిషిక. ఎందుకు నిషి రోజు రోజుకి ఇంత క్రూరంగా తయారవుతున్నావు? కేదార్ ఏ తప్పు చేయలేదు అని పోలీసులే పంపించారు. ఇంకేం కావాలి? కేదార్కి వచ్చింది బెయిలే. మర్డర్ చేయలేదన్న క్లీన్ చిట్ కాదు. మనుషుల్ని మాయ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే ఎవరికైనా వస్తుంది బెయిల్. అయినా నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. మరి కేదార్ ఏ తప్పు చేయకుండానే అరెస్ట్ చేశారా? చెల్లెమ్మా, తప్పంటే హీరోయిన్ చంపిన తప్ప, హీరోయిన్ తో చేసిన తప్ప, చేసిన తప్ప, చేసిన తప్ప, చేసిన తప్ప. రెండు తప్పులే అన్నయ్య. ఓ, ముందు హీరోయిన్ తో తప్పు చేశాడు కాబట్టి తర్వాత హీరోయిన్ చెప్పాడు, హీరోయిన్ చెప్పాడు, హీరోయిన్ చెప్పాడు. కరెక్టే. నిజంగా అర్థం కాకడుగుతున్నాను, అసలు హీరోయిన్ ఎలా పడగొట్టావు? ఏంటి ఇదంతా కోపమే? నేనంటేనే ఇంత కోపం వస్తుందే? ప్రపంచం మొత్తం అదే అంటుంది. అందరి నోళ్లు మూయిస్తారా? ప్రపంచం ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నిషి. నా ప్రపంచం ధాత్రి, ధాత్రి, ధాత్రి. నా ధాత్రి నా గురించి ఏమనుకుంటుంది అన్నదే నాకు ముఖ్యం, నాకు ముఖ్యం, నాకు ముఖ్యం. నన్ను అరెస్ట్ చేసినప్పటి నుంచి, నలుగురు నన్ను అనుమానిస్తున్నప్పటి నుంచి, ప్రపంచం అంతా నన్ను తప్పు చేసింది అన్నప్పటి నుంచి నా ధాత్రి కళ్ళని చూస్తున్నాను. నా గురించి బెంగ, బాధ తప్ప ఒక్క క్షణం కూడా అనుమానం కనిపించలేదా? అది చాలు నాకు. కేదార్ తప్పు చేయలేదని నేననడం కాదు నిషి. కేదార్ తప్పు చేశాడన్న అందరితోటి కేదార్ నిర్దోషి అని చెప్పిస్తాను. ఆ రోజు నువ్వన్నట్టు వీర తిలకం దిద్ది లోపలికి తీసుకెళ్తాను. మీలాంటి అందరితో పోరాడి గెలిచి వస్తాడు కదా, అందుకు. పద కేదార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.